దుబాయ్ అంటేనే గాజు మేడలకు, అందమైన బహుళ అంతస్తులకు ప్రసిద్ధి. ఇక్కడ బూర్జ్ ఖలీఫా అనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అది ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద భవనంగా ప్రత్యేకంగా గుర్తింపు సాధించింది. దీంతో ఈ నగరం కూడా మంచి ఖ్యాతిని గడించింది. ఒకప్పుడు ఎడారి దేశంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అతి గొప్ప నగరాల్లో ఒకటిగా, అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరి ఫేవరెట్ డెస్టినేషన్గా మారింది. మీరు కూడా ఎప్పుడైనా దుబాయ్ పర్యటనకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశాల గురించి ఇప్పుడు నేను చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. దుబాయ్లోని మ్యూజియాలు గొప్ప అరబిక్ వారసత్వాన్ని కలిగి ఉంటాయి. ఇవి తమ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. వాటిలో దుబాయ్ మ్యూజియం అత్యంత అద్భుతమైన మ్యూజియాల్లో ఒకటి. ఇది వినోదభరితంగా ఉండటంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చే ప్రదేశంగా మారింది. ఈ మ్యూజియంలో మీరు అద్భుతమైన కళాఖండాలను చూడవచ్చు. నెక్స్ట్, సాహస ప్రియులకు, వాటర్ స్పోర్ట్స్ లవర్స్కు ఈ ఆక్వా వెంచర్ వాటర్ పార్క్ అనేది తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. ఇది దుబాయ్లోనే అతిపెద్ద వాటర్ పార్క్గా పేరుగాంచింది. ఇక్కడ వాటర్ రైడ్స్, మెరైన్ యాక్టివిటీస్, ప్రైవేట్ బీచ్, వాటర్ స్లైడ్, కిడ్స్ ప్లే జోన్ వంటివి మిమ్మల్ని కొత్త అనుభూతులకు లోను చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దుబాయ్లోని బీచుల్లో అత్యంత అందమైన, వినోదభరితమైనది కైట్ బీచ్. అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడ ఖచ్చితంగా ఒక్క పూటైనా సేద తీరుతారు. దుబాయ్లోని సముద్ర జలాల్లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయాలంటే ఇదే సరైన ప్రదేశం. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ, రైడ్స్ ఎంజాయ్ చేస్తూ, ఇసుక తిన్నెల్లో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి నుండి మీరు బూర్జ్ ఖలీఫాను సైతం చూడవచ్చన్నమాట. నూతన జంటలకు, సాహస ప్రియులకు హట్టా అనే ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. దుబాయ్ నగరం నుండి గంటన్నర జర్నీ చేస్తే మారుమూల ప్రాంతంలా ఉండే ఈ హట్టా ప్రదేశం వస్తుంది. కొండల మధ్య చిన్న చిన్న ఇళ్ల వంటి నిర్మాణాలు కొత్త జంటలకు కొత్త అనుభూతిని మిగిలిస్తాయి. రాత్రిపూట ఇక్కడ బస చేస్తే వావ్ అనిపిస్తుంది. ఇక్కడ 2 ప్యాలెస్లతో పాటు ఒక కోట కూడా సందర్శించవచ్చు. ఇక్కడ తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో స్కై దుబాయ్ ఒకటి. ఎడారి ప్రాంతంలో ఇదో మానవ నిర్మిత చలి ప్రదేశం. పర్యాటకుల్లో ఎవరైనా చల్లని ప్రాంతాలను ఆస్వాదించని వారు ఉండరు. అలాంటి వారికి ఈ స్కై దుబాయ్ పర్ఫెక్ట్ ప్లేస్. ఈ వండర్ ల్యాండ్లో మొత్తం 5 స్లైడ్లు ఉంటాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే చలి దేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆ అనుభూతి ఇక్కడే దొరుకుతుందన్నమాట. ఇక్కడే స్నోబోర్డింగ్ కూడా చేయవచ్చు. దుబాయ్ నడిబొడ్డులో ఉండే మరో అరుదైన అందమైన ప్రదేశం గ్రీన్ ప్లానెట్. ఇక్కడ అరుదైన వృక్షజాతితో పాటు జంతుజాలం కూడా ఉంది. మీరు ఇక్కడికి వెళితే మహానగరంలో ఉంటూనే అందమైన అడవిలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ మీరు ఎంటర్ అవ్వగానే రెయిన్ ఫారెస్ట్ వెల్కమ్ చెబుతోంది. అందులోనే వివిధ రకాల జంతువులు, అందమైన పక్షులను కూడా మీరు చూడవచ్చు. ఇదండి, దుబాయ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వద్దు. అందమైన అనుభూతిని మీరు పొందుతారు.